హాయ్ అండి. ఈరోజు వీడియోలో కరకరలాడుతూ క్రంచీగా ఉండే వడలు లేదా చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని మేము వడలు అంటాము. చాలామంది బియ్యపిండి చెక్కలు అంటారు. పేరు ఏదైతేనే ఇవి అయితే చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. పండుగలు వచ్చాయంటే చాలు పిండి వంటలు చేస్తాము. పిల్లలకి స్నాక్‌గా ఏదైనా చేసి పెట్టాలన్నా ఇంట్లోని అప్పుడప్పుడు ఇలా స్నాక్ చేసి పెట్టేసుకోవచ్చు. అయితే ఈ బియ్యపిండి చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా సగ్గుబియ్యాన్ని అలాగే పెసరపప్పుని నానబెట్టుకోవాలి. కొద్దిగా అంటే 2 స్పూన్లంత సగ్గుబియ్యాన్ని, పెసరపప్పుని తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి మళ్ళీ నీళ్లు వేసి కనీసం ఒక గంట పాటైనా నానబెట్టుకోవాలి. వీటిని కలిపైనా నానబెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా సెపరేట్‌గా అయినా నానబెట్టుకోవచ్చు. 2, 3 గంటలు నానబెట్టుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం బాగా నాని బళ్ళనేవి గుల్లగా వస్తాయి. ఇప్పుడు 2 గంటల తర్వాత ఒక పళ్ళెంలోని 4 కప్పుల వరకు పొడి బియ్యపిండిని తీసుకోవాలి. ఇక్కడ బియ్యపిండి అనేది షాప్స్ నుంచి తెచ్చుకునేదైనా డైరెక్ట్‌గా వాడొచ్చు. లేదు అంటే రేషన్ బియ్యంతోని పిండి ఆడించి ఆ పిండితో చేసుకున్న వడలైనా కూడా చాలా బావుంటాయి. ఇప్పుడు దీంట్లోని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని రూమ్ టెంపరేచర్‌లో ఉండే బటర్‌ని గాని, లేదు అంటే కాస్త వేడి చేసిన నూనెని గాని, నెయ్యిని గాని వేసుకొని ఈ పిండికి ఈ బటర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా? ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లోని ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే అల్లం, పచ్చిమిరపకాయలని ఈ విధంగా పేస్ట్ చేసింది కొద్దిగా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసుకొని పెసరపప్పులో నీళ్ళని మాత్రం వాడ్ చేసి పెసరపప్పుని మాత్రమే వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళని వేసుకుంటూ ముందు స్పూన్‌తో గాని, గరిటెతో గాని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత మీరు చేత్తోని వేడిని కాసుకోగలము అనుకున్నప్పుడు చేత్తో పిండిని ఈ విధంగా నీడ్ చేస్తూ కలపండి. చేతి మణికట్టుతోని ప్రెషర్ ఇస్తూ మీరు ఈ విధంగా పిండిని కలుపుకున్నారంటే పిండనేది బాగా సాఫ్ట్‌గా వస్తుంది. పిండనేది గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దను తీసి చేతికి ఇలాగా ఉండల్లా చేసామనుకోండి అంటుకోకుండా ఉండల్లా రావాలన్నమాట. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఓ పావుగంట పాటు అలా వదిలేద్దాం. పావుగంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకొని ముద్దని మరొకసారి కలుపుకొని చేతికి ఆయిల్‌ని పెట్టుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఉండలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. తక్కువ పిండి అనుకోండి ఒకేసారి చేసేసుకోండి. అదే ఎక్కువ పిండి అయితే పిండి పైన మూతను పెట్టి కొద్ది పిండితోని ఉండల్ని చేసుకోండి. అన్నీ ఒకే సైజు రావాలంటే ఈ విధంగా స్పూన్ సహాయంతోని కొలతగా ఇలా తీసుకొని ఉండల్ని చేసుకున్నామంటే అన్ని ఉండలు ఒకే సైజులో వస్తాయి. వడలనేవి అన్ని వడలు కూడా ఒకేలా వస్తాయన్నమాట. ఇలా ఉండలన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా పాలిథీన్ కవర్ పైన లైట్‌గా ఆయిల్‌ని అప్లై చేసి కాస్తంత గ్యాప్ ఇచ్చుకొని ఉండల్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్‌ని ఈ విధంగా పెట్టుకొని ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నెని గాని, బాక్స్‌ని గాని ఏదైనా తీసుకొని ఈ విధంగా పైన అదుముతూ నొక్కామనుకోండి వడలనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వడల్ని చేసుకోవడం చాలా ఈజీ అండి. లేదు చేత్తో వేసుకోవాలి అనుకున్నా కూడా ఈ విధంగా ఏదైనా ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా! దానిపైన ఉండని పెట్టేసుకొని చేత్తో ఈ విధంగా అదుముకున్నాం అనుకోండి వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అలా వడల్ని వేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క వడని తీసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉండాలి. మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. వడల్ని వేసుకున్నప్పుడు ఒక వడ వేసిన తర్వాత ఆ వడ వేగి పైకి వస్తుంది కదా! ఆ తర్వాతనే 2 వడని వేసుకోండి. అలా వేసుకుంటేనే వడలనేవి అంటుకోకుండా ఉంటాయి. లేదు ఒకేసారి వేసుకున్నామంటే వడలనేవి అంటుకుంటాయన్నమాట. ఈ విధంగా కడాయికి పట్టినన్ని వడలు లేదా చెక్కల్ని వేసుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలి. వడలు లేదా చెక్కల చుట్టూ ఉండే ఆయిల్ బబుల్స్ అనేవి కంప్లీట్‌గా తగ్గిన తర్వాత వేగిపోయాయని అర్థం అన్నమాట. ఇప్పుడు వీటిని తీసేసి మళ్ళీ ఇదే ప్రాసెస్‌లోని వడలు లేదా చెక్కల్ని వేసుకుంటూ ఉండాలి. కడాయికి పట్టినట్టుగా ఫ్రీగా వేసుకుంటూ ఉంటే మీకు చెక్కలనేవి చక్కగా వస్తాయి. ఇలా వేసుకున్న వడల్ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి 15 రోజుల పైనే నిల్వుంటాయి. నచ్చాయా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.